హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ తాజా సరుకు. అనగా అనగా రావిపాలెం అనే ఊరు. ఒకరోజు సాయంత్రం వేళ ఆ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పొరుగురు నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. కామయ్య వాణ్ణి గుర్తించాడు. వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకు వచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతేమిట్రా, మా వియ్యంకుడేదో శుభవార్త పంపినట్టున్నాడే అన్నాడు. శుభవార్తే బాబయ్య, తమకు మనవడు పుట్టాడు. అయ్యగారి ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ₹1 పెట్టి, ఒరే, నువ్వు వెంటనే వెళ్ళి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి రా, నేనక్కడికే వెళ్తున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మన్మడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరుణాన్ని అంత దూరాన చూస్తూనే, రండి కరణం గారు, మీరు తరచూ మా దుకాణానికేసి రానేరారు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు అవసరం కలిగింది. రకానికి 100 చొప్పున లడ్డూలు, మైసూర్ పాకులు కావాలి. అంతా తాజా సరుగ్గా ఉండాలి. ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణం గారు, మీరడిగిన లడ్డూలు, మైసూర్ పాకులు రెండూ తాజా సరుకులే. అక్కడ వండడం, ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగన్న శెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరే కాని శెట్టి, ఆ మైసూర్ పాకులు కోటగోడలా అంత ఎత్తున పేర్చావు, ఆ లడ్డూలు పెద్ద రాసిపోసినట్టు గుండ్రంగా అమర్చావు. నానా శ్రమపడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమ అని మెల్లగా అంటారేంటి కరుణం గారు? వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదురుగా అమర్చడం 2 ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్న శెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేస్తాను చెప్పండి కరణం గారు, అంతా నా కర్మ. ఇదిగో ఈ లడ్డూలు, మైసూర్ పాకులు ఇంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి సరిగ్గా 2 రాత్రులు పట్టింది. ఈ మైసూర్ పాకాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కోయడానికి, లడ్డూలు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరో రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవునవును, మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిల కేసి పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిందనుకుంటున్నారా కరణం గారు? అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమ పడాల్సి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి. ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న. వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా, ఆ బుట్ట ఇలాతే, సరుకు లెక్క పెట్టి అందులో సర్దుతాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ, వద్దులే శెట్టి, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను, వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు. కరణం కామయ్యతో మాటల్లో పడి తాను అసలు విషయం బయటికి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్న శెట్టి. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.